వెల్కమ్ టు గెట్ మీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ ఈరోజు అయితే రాజాస్ ఆఫ్ మూవీ రివ్యూ. నిజంగా ఈ మూవీ కొంచెం అంటే 2 డేస్ లేట్గా అండ్ మళ్ళీ ఈ మూవీకి యాడెడ్గా ఎందుకంటే కొన్ని నెగిటివ్ టాక్స్, ఎక్కువ నెగిటివ్, దీని మీద ఎందుకు నెగిటివ్ ప్రచారం అయింది అనేది మాత్రం నిజంగా ఎందుకంటే ఎక్కువ టికెట్ ప్రైజ్ వల్ల, లేకపోతే దీని మీద క్రేజ్ను ఎక్కువ ఊహించుకోవడం వల్ల ఈ మూవీకి ఎందుకంటే ఓవర్ హైప్ ఇవ్వడం వల్ల ఆడియన్లో ఒక కన్ఫ్యూజన్. ఎందుకంటే తను ఊహించుకున్న దానికంటే కూడా ఈ మూవీ అందులో లేదేమో, లేకపోతే సబ్జెక్ట్ వైజ్ వచ్చేటప్పటికి కొంచెం హర్రర్ అంటాడు, కొంచెం మైండ్ గేమ్ అంటాడు అనే కాన్సెప్ట్లో ఈ మూవీ నడుస్తుంది. కాబట్టి కామన్ ఆడియన్కు చాలా విధాలుగా కూడా మనకు మహేష్ బాబు మూవీ ఒకటి ఉంది నెంబర్ 1 అనేది. ఆ మూవీ ఛాయలు అంటే ఆ టైప్ ఆఫ్ ఎందుకంటే ఒక సైకలాజికల్ థ్రిల్లర్. ఈ మూవీ అయితే మాత్రం హర్రర్లో సైకలాజికల్, ఒక దయ్యము తను సైకలాజికల్గా ప్లే చేసి ఆ కన్ఫ్యూజ్ చేసే డ్రామాని ఎంతవరకు అయితే కనుక ఆడియన్ రిపీటెడ్ కొన్ని మోడ్స్ అయితే కనుక, ఎందుకంటే ఒక బామ్మ కోరిక నెరవేర్చడానికి మనవడు ఏం చేశాడు, ఎందుకంటే రాజా సాబ్ మనకు ప్రభాస్, అలాగే జరీనాగా బామ్మ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ప్లే చేసిన విధానం చాలా బాగుంది. ఎందుకంటే మనకు మురారి ఆ సీక్వెన్సులు కనిపిస్తాయి కొంతవరకు అయితే కనుక, ఎందుకంటే ఆ దయ్యాలు, దేవతలు అది సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకపోయినా కనుక ఇందులో సంజయ్ దత్ చేసిన పర్ఫార్మెన్స్, ఆ డెవిల్ వైజ్, అలాగే సముద్రకని, ఎందుకంటే కమెడియన్స్గా మహేష్ కావచ్చు, సత్య కావచ్చు, అలాగే ప్రభాస్ సీను మరియు మనకు విభా అతను ఉన్నాడు కదా, అతను ఇలా ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్టులతో, ఎందుకంటే నిధి ముగ్గురు హీరోయిన్లను పెట్టుకొని, ఎందుకంటే నిధి అగర్వాల్ కావచ్చు, మాల్వికా మోహన్ కావచ్చు, రిధి కావచ్చు, ఇలా ఆల్ క్యూట్ పేరు. ఎందుకంటే హీరోయిన్స్ కంటే కూడా ప్రభాసే డామినేటింగ్ అనిపించింది తన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇందులో పాజిటివిటీ ఏంటి అంటే కనుక నిజంగా మారుతి గారు చేసిన విధానం ఏంటంటే ప్రభాస్ది ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది, దాన్ని సెటైరికల్గా ఇది దయ్యంతో కూడా వచ్చింది. ఎందుకంటే దయ్యాలతో రోజు తిరిగేవాడు ఎలా బిహేవ్ చేస్తాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్యారెక్టరైజేషన్, ఎందుకంటే మనుషులను అలాగే ట్రీట్ చేస్తూ దయ్యాలను అలాగే ట్రీట్ చేస్తూ కొన్ని ఎపిసోడ్స్ అయితే ఇంకా పర్ఫెక్ట్గానే పడ్డాయి. అండ్ లాస్ట్ నిజంగా 20 మినిట్స్ 30 మినిట్స్ ఏదైతే ఉందో ఆ మైండ్ గేమ్ను, ఎందుకంటే తను అంటే సైకియాట్రిస్ట్గా పాయింట్ ఆఫ్ వ్యూలో తను ప్లే చేసిన గేము, లాస్ట్కు తను ఏ విధంగా అయ్యాడు అనేది మాత్రం ఈ మూవీని, ఎందుకంటే ఫస్ట్ అంతా కూడా ఎందుకు ఆ ఓల్డ్ క్యారెక్టర్ను ఎందుకు డిలీట్ చేశాడు, ఎందుకు యాడ్ చేశారు అనేది మాత్రం నిజంగా సినిమాలో మాత్రం ఆ ఓల్డ్ క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ ఆ ఫైట్ వరకు, కానీ ఆ సీక్వెన్స్ అంతా కూడా నిజంగా బ్రిలియంట్ రైటింగ్ అనే చెప్పొచ్చు. నిజంగా సీజీ వర్క్స్ కావచ్చు, ఎందుకంటే ఈ మూవీలో అంతా ఒక సెట్టింగ్ వర్క్ ఎక్కువ ఉన్నా కానీ, ఓవరాల్గా సెట్లో ఉన్నా కానీ ఎక్కువ సీజీ వర్క్స్కు, అలాగే గ్రాఫిక్ వర్క్, అలాగే దయ్యాలు, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఫస్ట్ సీక్వెన్స్లో సత్య తన ఎంట్రీతోనే ఒక విధమైన గ్రిప్పింగ్తో అదే ఎంట్రీ, అదే ఎండింగ్, అదే కంటిన్యూ చేసింటే బాగుండు కొన్ని చోట్ల. ఎందుకంటే కొంత ఎందుకు సబ్జెక్ట్లోకి డీవియేషన్ అవుతూ మళ్ళీ సబ్జెక్ట్లోకి వెళ్తూ మళ్ళీ అవుట్ ఆఫ్ వస్తూ ఉండడం. ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే అందరూ సెల్ ఫోన్లు వాడుతుంటాడు, ఎందుకంటే ఇంట్లోకి వెళ్తుంటారు, ఏదేదో మన ఇంటికి వెళ్తూ వస్తున్నట్లుగా, ఎందుకంటే తనను ఒక సైకియాట్రిస్ట్ను ఇంట్లోకి రప్పియడము, ఆయన మళ్ళీ బయటికి తోసేయడము, అలా ఎలా రప్పించారు, ఎలా బయటికి తోశారు అనేది ఆ క్లారిటీ కొంచెం మిస్ అయింది. కానీ సినిమా మాత్రం ఇది నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం మిస్ కాకుంటే బెటర్. ఎందుకంటే ముందు కూడా మనకు ఎందుకు నెగిటివిటీ వస్తుంది అంటే కనుక ఎక్కువ టికెట్ ప్రైస్ ఎక్కువ పెట్టడం వల్ల కామన్ ఆడియన్, ఎందుకంటే ముందు వెళ్ళేది ఫ్యాన్సే కాబట్టి ఆ ఫ్యాన్స్ డిసప్పాయింట్. ఎందుకంటే ఎందుకో ఎంతవరకు కూడా సలారు ఇవన్నీ చూశారు కాబట్టి, ఎందుకంటే ఓ 10 ఇయర్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ అనేది తక్కువగా ఉంది. దీని మీద చాలా హోప్స్ పెట్టాడు, తన లుక్స్ వైజ్ కానీ తన మ్యానరిజమ్స్ కానీ మంచి ఎంటర్టైన్ చేస్తాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్ వెళ్ళినప్పుడు ఏదో ఒక విధమైన డైలమాలోకి వెళ్ళి తన పాయింట్ ఆఫ్ వ్యూ నిజంగా ప్రభాస్ మాత్రం A to Z ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాత్రం ఎంటర్టైన్మెంట్ మాత్రం దొరికిన ప్లేస్ అలా వాడేసుకున్నాడు. అలాగే తను కూడా ఓపెన్ అయిపోయాడు, ఎందుకంటే ఒక హీరోయిన్స్తో ఇంటరాక్షన్ కావచ్చు, అలాగే మహేష్తో చిన్న అంటే సెటైరికల్ మూమెంట్ ఏదైతే ఉందో, బాబు గారు ఎలా అంటే లేదు ఇక్కడి పడుకు హాయిగా ఎంజాయ్ చేయి, అలా ఇలాంటి సీన్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి. అవి చాలా ఫన్ మూమెంట్లు ఉంటాయి. ఎందుకంటే మనం ఖలీజా చూసాం, మహేష్ బాబు చేస్తే కామెడీ నేనే చేయాలి, ఎవరు చేసినా ఒప్పుకోను అన్నట్టు ఇందులో కూడా ప్రభాస్ డెఫినెట్గా కమెడియన్స్ను నిజంగా ఓవర్కమ్ చేశాడనే చెప్పొచ్చు. మూవీ మాత్రం ఇప్పుడున్న టికెట్ ప్రైజెస్కు మనము థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, లాస్ట్ సాంగ్ ముగ్గురితో ఉన్న సాంగ్ కావచ్చు, అలాగే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. అలాగే ముగ్గురు హీరోయిన్లు కూడా మంచి క్యూట్గా, మంచి గ్లామరస్గా చూపించారు. ఆల్ మూవీ టూ గుడ్. అండ్
నిజంగా 30 మినిట్స్ కోసమే అయితే గనక నిజంగా ఈ మూవీ అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ సంజయ్ దత్ వీళ్ళిద్దరి మధ్యన ఇంటరాక్షన్స్ మళ్ళీ మైండ్ గేమ్ మీద కామన్ మ్యాన్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కానీ నిజంగా కొంచెం అలా మైండ్ ఎక్కువ ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ఫుల్ అయిపోతుందేమో రిపీటెడ్ అనేటప్పటికీ మూవీ మాత్రం థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వద్దు విత్ టికెట్ ప్రైస్ మాత్రం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఎంజాయ్ చేస్తారని అనుకుంటాం ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్